ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు శ్రీకాకుళము, విశాఖపట్నం సిటీ సంబంధించి 187 పోస్టులు. ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక వైఎస్ఆర్ కడప సంబంధించి చూసుకుంటే 3. హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే జరిగింది. ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అక్కడ మెసేజ్ అయితే మాత్రం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ అన్ని కూడా నేను అందులో పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాం. ఏపీ కానిస్టేబుల్ 2025 మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. సుమారుగా 6000 పోస్టులతోని దానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ మొన్న రీసెంట్లీ కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. సండే ఒక 2 వీక్స్ సండే బ్యాక్. దానికి సంబంధించిన ఈ వీడియోలో సివిల్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. డిస్టిక్ వైజ్ ప్రతి డిస్టిక్ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే క్యాస్ట్ వైజ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. బాగా లెంత్ గా ఉంటుంది వీడియో, ఎందుకంటే డిస్టిక్ వైజ్ చేస్తున్నా కాబట్టి వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూసి మీకు అర్థమైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కకున్న గంట సింబల్ హాల్లో పెట్టుకోండి. ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే వచ్చాను, మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉన్నది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సివిల్ కి సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే సివిల్ కి సంబంధించి చూస్తున్నారో మనకు 3580 పోస్టులతో మనకు సివిల్ సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏపీ ఎస్పీకి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ కదా, దానికి సంబంధించిన సపరేట్గా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి మన ఫాలో అవ్వండి మన ఛానల్ని. దీంట్లో మాత్రం కేవలం ఈ వీడియోలో సివిల్కి సంబంధించిన కట్ ఆఫ్ మాత్రం చెప్తాను. డిస్టిక్ వైజు అలాగే క్యాస్ట్ వైజు అండ్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియో అనేది క్లియర్గా ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్లియర్గా చూడండి, ఓకేనా. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసుకున్నాం మనం. అండ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అండ్ మేల్ అండ్ ఫీమేల్ బోత్, మేల్కి అండ్ ఫీమేల్కు దాదాపు ఒక 2-3 మార్కులు తేడా ఉంటుంది, అంతే తప్పించి అంత ఈక్వల్ ఉంటుంది. ఇక ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు శ్రీకాకుళము. దీనికి ఓవరాల్గా 100 పోస్టులు అయితే ఫిల్అప్ అయితే చేస్తున్నారు సివిల్కి సంబంధించి. ఇది మళ్ళీ చెప్తున్నాను, కేవలం సివిల్కి సంబంధించిన కట్ ఆఫ్ మాత్రమే, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఓసీకి వచ్చేసి 125 మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలి. శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఎవరైతే అప్లై చేసి రాశారు ఎగ్జామ్కి సంబంధించి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 122 మార్క్స్, బీసీ వచ్చేసి 120 మార్క్స్, ఎస్సీ వచ్చేసి 115 మార్క్స్, ఎస్టీ 113 మార్క్స్. ఈ మార్క్స్ ఉంటే మాత్రం మీకు 100% జాబ్ అయితే వచ్చే అవకాశం అవుతుంది. అంటే మరి దీనికన్నా తక్కువ వచ్చిన మార్కులు వాళ్ళకి ఛాన్స్ లేదా అంటే చెప్పలేమన్నట్టు, అది మీ లక్, డిపెండ్ ఆన్ యువర్ లక్ ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఇక మేల్ అండ్ ఫీమేల్ సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. ఇది మీ ఫీమేల్కి వచ్చేసి ఒక 2-3 మార్కులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోండి. ఇక సపరేట్గా దానికి సంబంధించి వీడియో చేసే అవసరం లేదు, వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి నేను సపరేట్గా చేస్తలేను. ఇక సెకండ్ వచ్చేసి విజయనగరం వచ్చేసి 134 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి. ఇక్కడ ఓసీ వచ్చేసి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 118 మార్క్స్, అండ్ బీసీ 115, ఎస్సీ 110 అండ్ ఎస్టీకి 110. ఈ విధంగా మార్క్స్ ఉంటే మీకు 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, విశాఖపట్నం సిటీ సంబంధించి 187 పోస్టులు. దీనికి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఓసీకి 120 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 120 రావాలి, అండ్ బీసీ 118 అండ్ ఎస్సీ 115, ఎస్టీ 113. ఇది సంబంధించి ఏదైతే విశాఖపట్నం సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. ఈ మార్కులు ఉంటే మాత్రం మీకు 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ విశాఖపట్నం రూరల్ వచ్చేసి 159 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఓసీకి 125, ఈడబ్ల్యూఎస్ 123 అండ్ బీసీ 120 అండ్ ఎస్సీ 115, ఎస్టీ 115 మార్క్స్ అయితే రావాలి. ఇక ఈస్ట్ గోదావరి వచ్చేసి 298 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి ఓసీకి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 118 మార్క్స్, బీసీ 115 మార్క్స్, ఎస్సీ 118 మార్క్స్, ఎస్టీ 110 మార్క్స్, ఎస్సీకి 110 అండ్ ఎస్టీకి 110 మార్క్స్ రావాలి. ఇక్కడ బీసీలలో మనకు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీకి సంబంధించి ఉంటుంది.
దాంట్లో ఒక మార్క్ అటు ఇటు ఉంటుంది, మ్యాక్సిమం సేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూసుకోండి అది, ఓకేనా. దానికి సంబంధించి ఇది సంబంధించి ఈస్ట్ గోదావరి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ ఏదైతే మనకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్. ఇక 6th వచ్చేసి రాజమహేంద్రవరం సంబంధించిన 83 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఓవరాల్గా ఓసీకి వచ్చేసి 130 మార్క్స్ అయితే పెట్టే అవకాశం అవుతుంది. 130 ఎబోనే ఉంటుంది మ్యాక్సిమం, చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 128 to 130 మార్క్స్, బీసీ 125 to 130 మార్క్స్, ఎస్సీ 120 to 130 మార్క్స్, అండ్ ఎస్టీ వచ్చేసి 120 to 125 మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలి. ఇది సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక 7th వచ్చేసి వెస్ట్ గోదావరి సంబంధించి 204 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఓసీకి వచ్చేసి 120 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్ 120 మార్క్స్ రావాలి, బీసీ 115 అండ్ ఎస్సీ 110, ఎస్టీ వచ్చేసి 108 మార్క్స్ అయితే రావాలి వెస్ట్ గోదావరి సంబంధించిన చూసుకుంటే మాత్రం. ఇక మనకు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ 8th వచ్చేసి కృష్ణా డిస్టిక్ సంబంధించి 150 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఓసీకి వచ్చేసి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 120, బీసీ 118, ఎస్సీ 115 అండ్ ఎస్టీ వచ్చేసి 113 మార్క్స్ అయితే రావాలి. ఇక విజయవాడ సిటీ సంబంధించి 250 పోస్టులు, దీనికి ఓసీకి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 118, బీసీ 115 అండ్ ఇక్కడ ఎస్సీ 110 మార్క్స్ అండ్ ఎస్టీకి వచ్చేసి 110 మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలి. విజయవాడ సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ అన్నమాట. ఇక గుంటూరు రూరల్ సంబంధించి 300 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి. ఓసీకి 120 మార్క్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ 118, బీసీ 115, ఎస్సీ 110 మార్క్స్, ఎస్టీ 105 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి గుంటూరు రూరల్ సంబంధించి. ఇక ప్రకాశం డిస్టిక్ వచ్చేసి 205 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఓసీ 120, ఈడబ్ల్యూఎస్ 119, బీసీ 116 అండ్ ఎస్సీ 113, ఎస్టీ 110. ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్ సంబంధించి ప్రకాశం డిస్టిక్ సంబంధించిన కట్ ఆఫ్. నెల్లూరు సంబంధించిన కట్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ ఆల్ పోస్టుల వైజ్ చూసుకుంటే 160 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓసీకి వచ్చేసి 125 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 125 మార్క్స్, బీసీ 122 మార్క్స్, ఎస్సీ 120 మార్క్స్, ఎస్టీ 120 మార్క్స్ అయితే రావాలి. ఇది నెల్లూరు సంబంధించి కట్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 160 పోస్టులు. ఇక కర్నూలు విషయం చూసుకుంటే 285 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు కర్నూలు డిస్టిక్కి. ఓసీకి 120 మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్ 120 మార్క్స్, బీసీ 115, ఎస్సీ 110 మార్క్స్, ఎస్టీ 108 మార్క్స్ అయితే రావాలి కర్నూలు సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక వైఎస్ఆర్ కడప సంబంధించి చూసుకుంటే 325 పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. దీనికి సంబంధించి ఓసీకి వచ్చేసి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 119, బీసీ 116, ఎస్సీ 113 అండ్ ఎస్టీ వచ్చేసి 110 మార్క్స్ అయితే 100% వచ్చి అయితే ఉండాలి ఏదైతే వైఎస్ఆర్ కడప సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక అనంతపురం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 310 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఓసీకి వచ్చేసి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 120, బీసీ 116 అండ్ ఎస్సీ 113 అండ్ ఎస్టీ వచ్చేసి 110 మార్క్స్ అన్నమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం. ఇక చిత్తూరు సంబంధించి చూసుకుంటే 240 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఓసీకి 122 మార్క్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 120, బీసీ 116, ఎస్సీ 113 అండ్ ఎస్టీ వచ్చేసి 110 మార్క్స్ అన్నమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే చిత్తూరు సంబంధించి కట్ ఆఫ్ అన్నమాట. ఇక తిరుపతికి మనకు 110 పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఓసీకి వచ్చేసి 120 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 120 మార్క్స్, బీసీ 119 అండ్ ఇక్కడ ఎస్సీ వచ్చేసి 116, ఎస్టీ వచ్చేసి 115 అన్నమాట. ఇది సంబంధించి ఏదైతే తిరుపతికి సంబంధించిన కట్ ఆఫ్. ఓవరాల్గా అన్ని స్టేట్లకు సంబంధించి నేను చెప్పడం అయితే జరిగింది కదా. ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం మీకు 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీనికన్నా తక్కువ ఉన్న వాళ్ళకు జాబ్ వస్తుంది అంటే అది మీ లక్, డిపెండ్ ఆన్ యువర్ లక్ అన్నమాట. కాబట్టి హోప్స్ అయితే పెట్టుకోండి, అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ కాండి. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇదన్నమాట. క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కదా, మీరు ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతిది కూడా. అండ్ దీనికి ఓవరాల్గా 3580 పోస్టులు భర్తీ అయితే చేస్తున్నారు, ఇది సివిల్కి సంబంధించి. అండ్ ఇది డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది, క్యాస్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ చెప్పినా కదా. అండ్ మనకు నెక్స్ట్ వీడియోలో నేను ఏపీ ఎస్పీకి సంబంధించిన కట్ ఆఫ్ చెప్తాను, అది స్టేట్ కట్ ఆఫ్ అన్నమాట. అది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకొని.
అండ్ ఎవరైతే 80-90 మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా అన్నీ మూసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ కాండి, వేరే జాబ్స్ అనేవి ప్రిపేర్ కాండి. అండ్ ఫైనల్ అయిపోయిందంటే థ్యాంక్ యూ.